आप सभी को नमस्कार మీ అందరికీ నమస్కారములు నమస్కార్ అధ్యాపక్ జీ ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం క్లాస్ 6 లో మనం ఈ రోజు భారాఖడి హిందీ భారాఖడి గుణింతాలు భారాఖడి హిందీ చదవడం హిందీ వ్రాయడం రావాలంటే ఇవి ముఖ్యంగా మనకు రావాలి ఎలా అక్షరాన్ని గుర్తుపట్టాలా ఎలా ఏ సింబల్ వస్తే ఎలా పలకాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం ఓకే హిందీ బారాఖడి మీన్స్ ఇన్ తెలుగులో గుణింతాలు హిందీ ఇంగ్లీష్ బారాఖడి అంటాం హిందీ స్వర్ అచ్చులు తెలుగులో ఇంగ్లీష్లో वोवेल्स अंटाम छोटा अ बड़ा आ छोटा मात्रा नहीं रहता है ओनली लिखित रूप में नहीं रहता है उच्चारण के समय हम छोटा का मात्रा का उच्चारण करते हैं అంటే లిఖిత రూపంలో చిన్న ఆ మాత్ర ఉండదు ఉచ్చారణ చేసేటప్పుడు మనం దాన్ని ఉపయోగిస్తాం బడా ఆ మాత్ర లైక్ దిస్ छोटा ई मात्रा बड़ाई मात्रा छोटा मात्रा बड़ाऊ मात्रा री मात्रा ए मात्रा आई मात्रा ओ मात्रा औ मात्रा अन मात्रा अनुस्वार भी अनुस्वार अह मात्रा विसर्ग హిందీ వ్యంజన్ హల్లులు కాన్సనెంట్స్ తెలుగులో హల్లులు అంటాం ఇంగ్లీష్లో కాన్సనెంట్స్ అంటాం హిందీలో వ్యంజన్ అంటాం ఓకే చ ఛ జ ఝ న్య ఓకే బారాఖడిలో న్యా ఏం అవసరం లేదు అంగైన్య చ ఛ జ ఝ ఫస్ట్ అక్షరాన్ని గుర్తుపడదాం తర్వాత సింబల్స్ ఏమంటామో ఎలా పలకాలో చూద్దాం చ దిస్ ఇస్ చ छोटा छ छ को आ मात्रा तो च आ को चा मात्रा आ मात्रा दे तो च इला च ओके आफ्टर चा को छोटा ही मात्रा दे तो ची सी एच ची सी एच आई सी चाकू ఈ మాత్ర తో చి చాకు ఈ మాత్ర दिए तो मीन्स చి మాత్ర ఇస్తే అని అర్థం చి ఓకే चाकू बड़ा ही मात्रा दे तो ची बड़ा ही मात्रा दे तो ची सी एच डबल ई ची ची ओके ची चाकू छोटा मात्रा दे तो चू चाकू छोटा मात्रा दे तो इस्ते चू चू सी एच यू चू इला चू ओके चाकू छोटा मात्रा दे तो चू चाकू बड़ा मात्रा दिए तो चू सी एच डबल ओ चू चू ओके चाकू री मात्रा दे तो श्री सी श्री ओके श्री శ్రీ శ్రు ఇలా రాస్తాం తెలుగులో శ్రు శ్రు అని ఇలా కూడా శ్రు అన్నప్పుడు ఇలా శ్రు అన్నప్పుడు ఇలా హిందీలో దీన్ని రీ అనాల రీ ఆర్ఐ రీగా పలకాల రీ చాకు ఏ మాత్ర దీంతో చే సిహెచ్ ఈ చే ఇలా చే चाकू आई मात्रा दे तो चाय चाकू आई मात्रा दे तो चाय सी एच आई चाय इला चाय चाय चाकू मात्रा दे तो चो सी एच ओ चो చో ఓకే ఇలా కూడా రాస్తాం చో అన్నప్పుడు ఇలా చో అన్నప్పుడు ఇలా ఓ ఓ ఔ మూడు అక్షరాలు ఉంటాయి కదా ఓ ఓ ఔ తెలుగులో హిందీలో టూ ఓన్లీ ఓ ఔ ఏ ఐ ఏ ఆల్సో టూ ఓన్లీ ఏ ఐ రూ ఆల్సో వన్ ఓన్లీ రీ తెలుగులో రూ రూ ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఓకే ఇందులో రెండు అక్షరాలు ఉంటాయి కన్ఫ్యూజ్ కావద్దు చాకు ఐ మాత్రతో చై चाकू मात्रा तो चो चो ओके
చాకు ఔ మాత్ర दिए तो చాओ CHOU చౌ ఇలా చౌ చౌదరి రాయాలనుకోండి చౌ రాస్తాం చౌదా రాయాలనుకోండి చౌ రాస్తాం చూద్దాం క్లాస్ టు క్లాస్ మనం ఇంప్రూవ్ అవ్వకుండా హిందీ చదవడం రాయడం మాట్లాడడం పక్క నేర్చుకుందాం ఈ ఛానల్ ద్వారా మీరు చూసి ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది చ ఆఫ్టర్ అన్ ఔ ఆఫ్టర్ అన్ చాకు అన్మత ఇద్దో చన్ CHAN చన్ లైక్ దిస్ రైట్ దీన్ని తెలుగులో ఇలా చన్ ఈ విధంగా పలకాల చన్ చాకు విసర్గి దే తో చాహ CHA చాహ చాహ चा चाको मत दे तो चा चाको छोटा मत दे तो ची चाको बड़ा मत दे तो ची चाको छोटा मत दे तो चू चाको बड़ा मत दे तो चू चू चाकुरी मत दे तो श्री चाको मत दे तो चे चाको मत दे तो चई चाको मत दे तो चौ चाको मत दे तो चौ चाको मत दे तो चन चाको मत दे तो चाह चा चा ची ची चू चू ची चे चै चो चौ चन चह like that okay after छ छ छ తెలుగులో చ ఛ okay different that pronunciation చిన్నది పెద్దది బాగా గుర్తుపట్టాల రాసేటప్పుడు छ छाको आमंत्रित तो छ छाको आमंत्रित तो ची CHA छ इच्छा छाku ची ची ఓకే ఏ మాత్ర ఇచ్చినాము చిన్నదా పెద్దదా చాకు ఈ మాత్ర చి చాకు పెద్దది కదా పెద్ద అక్షరం ఛ చాకు ఆ మాత్ర తో ఛ చాకు బడా ఈ మాత్ర छोटा ఈ మాత్ర తో చి చి ఓకే చాకు బడా ఈ మాత్ర తో చి ची ची ओके चाकू छोटा मत तो चू CHU चू ओके चू चाकू बड़ा मत तो चू CHOO चू चू चाकुरी मत तो श्री CHRI श्री श्री चाकू ए मात्रे तो छे चाकू ए मात्रे तो छे छे चाकू आई मात्रे तो छे CHAI छै ఇలా छै चाकू मात्रे तो छो चाको मत तो छो छो ఈ చో అన్నా ఈ చో అన్నా ఈ చో చాకు
అవమాత్ర దీతో ఛౌ, చాకు అవమాత్ర దీతో ఛౌ, CHOU, ఛౌ, ఛౌ. ఓకే. ఛకు అనుమాత్ర దీతో ఛన్, CHN, ఛన్, ఛం या ఛన్. ఓకే. ఛకు హ మాత్ర దీతో ఛహ, CHA, ఛహ. ఛహ. ఈ విధంగా అక్షరాలను గుర్తుపట్టాలా, ఏ సింబల్స్ అనేది గుర్తుపట్టాలా, మనం పలకాలి. ఛ, ఛకు మాత్రతో ఛ, ఛకు छोटा మాత్రతో ఛీ, ఛకు बड़ा మాత్రతో ఛీ, ఛకు छोटा మాత్రతో ఛూ, ఛకు बड़ा మాత్రతో ఛూ, ఛకు రీ మాత్రతో ఛ్రీ, ఛకు ఏ మాత్రతో ఛే, ఛకు ఐ మాత్రతో ఛై, ఛకు ఓ మాత్రతో ఛౌ, ఛకు ఔ మాత్రతో ఛౌ, ఛకు అన్ మాత్రతో ఛన్, ఛకు ఆ మాత్రతో ఛహ. ఈ విధంగా అక్షరాలను గుర్తుపట్టండి మరియు సింబల్స్ని గుర్తుపట్టి దాని ప్రొనౌన్సియేషన్ పలకాల. ఆఫ్టర్ ఛ, ఆఫ్టర్ ఝ. ఓకే. छोटा जाको आ मात्रेतो जा, जे जा, ఇలా జ. జాకు छोटा ఈ మాత్ర దీతో జి, జి, JI, జి, ఇలా జి. జాకు బడా ఈ మాత్ర దియేతో మీన్స్ ఇస్తే, జాకు పెద్ద ఈ మాత్ర ఇస్తే జీ, జీ, జీ. ఓకే. జాకు छोटा वो मात्रा दे तो जू, जाकू छोटा वो मात्रा दे तो क्या होता बेटा, जू. जू, how like this, जू. जाकू बड़ा वो मात्रा दे तो जू, जाकू बड़ा वो मात्रा दे तो जू. जाकू री मात्रा दे तो ज्री, JRI, ज्री, ज्री. రీ మాత్ర ఇలా రాస్తాం కదా తెలుగులో, జ్రీ అంటాం, రీ అంటాం, RI రీ అంటాం. రీగానే పలకాల. క్రీ, కాకు ఇస్తే క్రీ, జాకు ఇస్తే జ్రీ, అలా. జాకు ఏ మాత్ర దీతో జే, జేఈ, జే, జే. ఓకే. జాకు ఐ మాత్ర ఇస్తే జై, JAI, జై, ఇలా జై. జాకు ఓ మాత్ర ఇస్తే జో, JO, జో, ఇలా జో. JOU, జౌ. జాకు ఔ మాత్ర दिए तो जाओ, JOU, जाओ, जाओ. ओके. जाको अन मात्रे तो जन, JAN, जन, ఇలా జన్. जाको विसर्ग आए तो, जाको विसर्ग दे तो जहा, जहा. ओके. जहा.
ఈ విధంగా అక్షరాలను గుర్తుపట్టాలా. చిన్నదేది, పెద్దదేది, చిన్న సింబల్ ఏది, పెద్ద సింబల్ ఏది, ఐ సింబల్ ఏది, ఓ సింబల్ ఏది, ఏమవుతుంది అనేది ఈ విధంగా మనం గుర్తుపట్టి చదువుకుంటే అయిపోయింది. చదవడానికి వ్రాయడానికి ఈజీగా వచ్చేస్తుంది హిందీ. నెక్స్ట్ జ తీసుకుందాం. ఇక్కడ రాద్దాం ఇప్పుడు. जाकू ज जाकू आमाते तो जा जाकू छोटा ही माते तो जी जाकू बड़ा ही माते तो जी जाकू छोटा माते तो जू जाकू बड़ा माते तो जू जाकू री माते तो ज्री जाकू ए माते तो जे जाकू ए माते तो जय जाकू माते तो जो जाको माते तो जो जाको माते तो जन जाको हम माते तो जहा. अब देखिए बड़ा झ ज झ झंडा. दिस इज जंगल लिखते हैं ना. ज को आमाते तो झ जे एच ए झ పెద్ద ఝ ఎలా తెలుగులో ఇలానా? హౌ రే? జ ఝ తెలుగులో ఎలా? నాకు కన్ఫ్యూజ్. తెలుగులో ఎలాలో తెలియక వచ్చింది ఇప్పుడు. ఇది ఘ కదా, ఇది ఝ. జ జేహెచ్ఏ ఝ. తెలుగులో కూడా ఝ. జ छोटा ही मत तो जी झ झ कुछ आई जे एच आई जी जी जी. झ झ को बड़ा ही मात्रा तो जी झ को बड़ा ఈ మాత్రతో జీ. ఓకే, తెలుగులో కూడా జీ. జ छोटा మాత్రతో జో జో. జాకు బడా మాత్రతో జూ झू. झ झकू री मात्रा तो ज्री ज्री. झ ए मात्रा तो झे झे. झ को आई मात्रा तो झई जे एच ए आई झई. झ को ओ मात्रा तो जो जे एच ओ जो. झ को मात्रा तो जन जे एच ए एन जन. झ को मात्रा तो जहा जे एच ए జహా. ఈ విధంగా అక్షరాలను గుర్తుపట్టండి, చదవండి. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం హిందీ చదవడం, హిందీ వ్రాయడం, హిందీ మాట్లాడడం నేర్పించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినారంటే 2-3 సార్లు ఈ వీడియో చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఎక్కడన్నా మీరు బయటికి పోయినప్పుడు కూడా అక్షరం ఏముంది, కింద వచ్చిందా, సింబల్స్ పైన వచ్చిందా, పక్కన వచ్చిందా అని గుర్తుపట్టి దాని ప్రొనౌన్సియేషన్ గుర్తుపట్టి చదవడానికి ట్రై చేయండి. బయటికి పోయిన షాప్ల పేర్లు ఉంటాయి, కొన్ని బండిల పేర్లు ఉంటాయి, బండి మీద పేర్లు ఉంటాయి. అలా ఏడైనా హిందీ కనిపించినా చదవడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, झ झ को आमाते तो झा
జాకు ఈ మాత్ర देतो जी, जाकू बड़ा ई मात्रा देतो जी, जाकू छोटा मात्रा देतो जू, जाकू बड़ा मात्रा देतो जू, जाकू री मात्रा देतो ज्री, जाकू ए मात्रा देतो जय, जाकू ए मात्रा देतो जय, जाकू ए मात्रा देतो जे, जाकू ए मात्रा देतो जय, जाकू मात्रा देतो जो, जाकू मात्रा देतो जौ, जाकू अन मात्रा देतो जन, जाकू मात्रा देतो जह. ఈ విధంగా నేర్చుకోండి. ఒకసారి చూద్దాం. చాచా చీ చీ చూ చూ చ్రీ, చే చై చో చౌ చన్ చహ, చాచా చీ చీ చూ చూ చ్రీ, చే చై చో చౌ చన్ చహ, जा जा जी जी जू जू ज्री, जे जय जो जौ जन जा, झा झा झी झी झू జూ జ్రీ, జే జై జో ఝౌ ఝన్ జా. ఈ విధంగా పలకండి. ఐడెంటిఫై లెటర్స్ ఆఫ్టర్ సింబల్స్, వాట్ ఈస్ ద ప్రొనౌన్సియేషన్. ఓకే, నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాద్. ఆప్కా దిన్ శుభ్ హో.